వాళ్ళ పార్టీ నేతలు చేసింది వెధవ పని, తప్పుడు పని, సమాజం హర్షించని పని అని తెలిసినప్పటికీ కూడా నిస్సిగ్గుగా మా నేతలు చేసింది కరెక్టే, ఎదుటి వాళ్ళు చేసిందే తప్పు అని సమర్థించుకునే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఏదైనా తప్పుడు పని చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అనేక సందర్భాల్లో పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చేటప్పటికి గోరంట్ల మాధవన్ కానివ్వండి, లేదా అంబటి రాంబాబు కానివ్వండి, అవంతి శ్రీనివాసుని కానివ్వండి, ఇలా ఎవరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చివరికి దళితుడిని హత్య చేసినటువంటి అనంతబాబును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తర్వాత చెట్పట్టాలు వేసుకుని తిరిగారు. తాజాగా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జవహర్పై దాడి జరిగింది. చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి, అందరికీ తెలిసిన వ్యక్తే, వైసీపీకి అత్యంత అనుకూలుడు. వాస్తవానికి దాన్ని తీవ్రంగా ఖండించాలి. నేపథ్యం ఏదైనప్పటికీ కూడా ఒక ఎంపీడీఓ మీద దాడి అనేది ఖచ్చితంగా ఖండించదగింది. సరే, వాళ్ళిద్దరి మధ్య మాట వచ్చినా దాడి అనేది కరెక్ట్ కాదు. వాస్తవ విషయం ఏంటి, ఆ ఎంపీడీఓ ఎంపీపీ కార్యాలయం తాళం అడిగితే ఆయన లేకుండా ఇవ్వటం కుదరదని చెప్పారంట. వాళ్ళ పేరు ఎవరో భార్య పిల్లలు అడిగారో మరి ఎవరు అడిగారు, ఇవ్వటం కుదరదని చెప్పారు. అసలు రీజన్ అది. దానికి దాడి చేయాల్సిన అవసరం లేదు. దీన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. స్వయంగా ఎవరైతే గాయాల పాలైన జవహర్ బాబు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా పవన్ కళ్యాణ్ పరామర్శించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాడి చేసినటువంటి సుదర్శన్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా అయితే పంపినట్టున్నారు. వాస్తవానికి వైసీపీ పార్టీ ఏం చేయాలి, జరిగిన దాడిని ఖండించి గప్చుప్గా వండుకుని ఉంటే వదిలిపోయేది. వాస్తవానికి ఎవరైనా సరే ఒక అధికారి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అంటే సరిపోయేది. కానీ ఇక్కడ వైసీపీ పార్టీ రివర్స్లో ఏమని రాసిందో చూడండి. న్యాయవాదిపై పోలీసుల గోండాగిరి అంట. అంటే రౌడీయిజం చేసినటువంటి వాళ్ళనేమో హీరోలుగా చూపించుకుంటున్నారు. ఆ రౌడీయిజం చేసి గోండాగిరి చేసేసి రౌడీయిజం చేసేసి దాడులు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే పోలీసులను గోండాలు చేశారు. ఇంతకంటే నీచముంటుందా? ఒక వ్యక్తి మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన వాడు గుండానా, దాడి చేసిన వాడిని అరెస్ట్ చేసిన వాడు గుండానా, పోలీసులు గుండాలా? ఇంత నిస్సిగ్గుగా సాక్షిలో ఎలా రాస్తున్నారు కథనాలు నాకు అర్థం కాల. పైగా పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతుంది, అమ్ముడు పోయిందని రాశారు. మీలాగా అర్ధరాత్రులు దూకెళ్ళి అరెస్ట్ చేయలేదే, మీలాగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టుగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేదే. ఏం చేశారు? ఇక్కడ వీడియో ఫుటేజ్ ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ పరిశీలించిన తర్వాత అరెస్ట్ చేశారు. ప్రజలే చెప్తారు అరెస్ట్ చేయాలో వద్దు. వాటిని బయట పెడితే బహిరంగంగా అందరూ చూశారు ఆ దాడిని, ఆ వీడియోల్ని. మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారు? దాడి చేసింది మీ వ్యక్తి కాదని చెప్తారా మీరు? సుదర్శన్ రెడ్డి దాడి చేయలేదని చెప్పగలరా వైసీపీ నేతలు? మరి ఏమి రాతలు, ఈ తప్పుడు రాతలు ఏంటి? ఇది సాక్షిలో రాశారు చూడండి. ఆ న్యాయవాదిపై పోలీసుల గోండాగిరి, సీనియర్ లాయర్ సుదర్శన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయింపు అంట. అంటే కొట్టలేదా? ఎంపీడీఓ జవహర్ బాబుని కొట్టలేదా? సుదర్శన్ రెడ్డి కొట్టలేదని చెప్తుందా సాక్షి? మరి వీడియో ఫుటేజ్లు ఏంటయ్యి? అదే టీడీపీ నేతగాన పొరపాటుని దాడి చేస్తుంటే అధికారులపై పచ్చ నేతల దాడి, గోండాగిరి, రౌడీజం రాత్రే. ఇప్పుడు లాయర్ అయిపోయాడంట. అంటే లాయర్ హత్యలు చేయొచ్చా? లాయర్ దాడులు చేయొచ్చా? సాక్షి కొత్త లాజిక్ ఏమైనా కనిపెట్టిందా? లేదా రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమైనా రాశారా వాటిని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి. మీ రాజారెడ్డి రాజ్యాంగంలో చెల్లితాయి. మీ పార్టీ నేతలు గతంలో బోండామా, బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళని చంపడానికి, కారు మీదకి దాడి చేయడానికి వస్తే వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి నీచమైన చరిత్ర మీది. నీచమైనటువంటి చరిత్ర మీది. ఈవీఎంలు బద్దలు కొట్టే నీచమైన చరిత్ర మీది. పిన్నెల్లి చేసిన పనులేంటి? ఈరోజు అరెస్ట్ చేసిన పోలీసులు గోండాగిరి అని రాశారు. ఏంటి న్యాయవాది అంటే? వాస్తవానికి ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో ఎంపీపీగా కూడా ఎన్నికయ్యాడు, ఎంపీపీగా ఉంటున్నాడు. సడన్గా ఉన్నట్టుండి ఎంపీపీ పదవికి రాజీనామా చేయగానే ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి డిపిఓగా నియమించాడు. డిపిఓ అంటే ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఒక కీలకమైనటువంటి పదవి ఇది లీగల్గా. డిపిఓగాని అప్పుడు దాకా ఎంపీపీ అనేది పొలిటికల్ పోస్ట్. అది డిపిఓగా జగన్మోహన్ రెడ్డి నియమించాడు. ఓకే, బాగానే ఉంది. అయితే దీని మీద కొంతమంది కోర్టుకి వెళ్ళారు. అప్పటి వరకు రాజకీయ పదవులు అనుభవించి ఇలా డిపిఓ పదవిలోకి రావడానికి అవకాశం లేదు, ఇది చెల్లదు అని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దీన్ని కొట్టేసింది. ఈ వ్యక్తి డిపిఓగా ఉండటానికి కుదరదు, ఇతన్ని నియామకం రద్దు చేయాలని చెప్పి హైకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. ఈ సుదర్శన్ రెడ్డి లాయర్ అని చెప్తున్నారు కదా వీళ్ళు, ఇలా చరిత్ర చెప్తున్నా. ఈ సుదర్శన్ రెడ్డి చరిత్ర చెప్తున్నా. ఈ సుదర్శన్ రెడ్డి డిపిఓ కాదు, కోర్టులు ఒప్పుకోలా. మరి మీరు ఎలాగ న్యాయవాదాన్ని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు నాకు అర్థం కాల.
సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చేసింది సుప్రీంకోర్టు? హైకోర్టు వాదనను సమర్థించింది. ఏమని? అప్పటి వరకు పొలిటికల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇలాంటి ఒక ఇది వాస్తవానికి అది ఒక రాజకీయ పదవేం కాదు. అది డిపిఓ అనేది, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది రాజకీయ పదవేం కాదు. ఆ పదవిలో నియమించడం కుదరదు. డైరెక్ట్గా లాయర్ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే దాంట్లో నియమించాలి తప్ప ఇలాగా చేసిన వాళ్ళని నియమించకూడదు. పైగా ఈ నియామకం సమయంలో ఆయన ఎంపీపీగా చేసి వచ్చి ఇందులో చేరాడనే విషయాన్ని దాచిపెట్టారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి హైకోర్టు విషయంలో మేము జోక్యం చేసుకోబోమని చెప్పి ఆ కేసును కొట్టేసింది. అలాంటి వ్యక్తిని వీళ్ళు సీనియర్ న్యాయవాది అని పొగుడుతున్నారు. ఒరే బాబు, కోర్టులే ఆయన నియామకాన్ని చెల్లవని కోర్టులు కొట్టేసినాయి. ఎడాపెడా హైకోర్టు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాయి. మరి మీరెలాగ సీనియర్ న్యాయవాదిగా మీరెలా డప్పు కొట్టుకున్నారు? మీరు లేదు, ఒకవేళ కోర్టు సంగతి కాసేపు పక్కన పెడదాం, అవును చెల్లిందే అనుకుందాం, డిపిఓ చెల్లిందే అనుకుందాం. అయితే ఇప్పుడు వెళ్ళిపోయి ఎంపీడీఓ మీద దాడి చేస్తాడా? చేస్తే గోండాగిరి కాడా? రౌడీ కాదా? రౌడీ షీట్ ఓపెన్ చేయొద్దా సుదర్శన్ రెడ్డి మీద? అరెస్టు చేసిన పోలీసులు గోండాగిరా? మరి దాడి చేయడాన్ని ఏమనాలి? వీళ్ళ దృష్టిలో ఇంత సిగ్గుమాలిన రాతలు సాక్షులు ఎలా రాస్తున్నారో, భారతీరెడ్డి ఎలా రాపిస్తుందో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు మనం కవర్ చేసుకోవాలంటే కనీసం ఎక్కడో గొప్ప ఒక చిన్నదో చిత్తదో అయితే కవర్ చేసుకోవచ్చు. బహిరంగంగా చావు బాధిన వీడియోలు కనపడుతున్నాయి. అక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు, అది లీగల్ ప్రొసీజర్. అది దానికి పోలీసులు గోండాలు చేసేసి రాశారు సాక్షులు. మరి ఇలాంటి నీచమైన దిక్కుమాలిన రాతలు రాసేది సాక్షి కాకుండా ఇంకెవరున్నారు? మరి అందుకు కాదా సాక్షిని టిష్యూ పేపర్తో పోల్చేది? అందుకు కాదా ప్రజలు మొన్న 11 సీట్లు ఇచ్చి పడుకోబెట్టింది? 5 ఏళ్ల పాటు సాక్షిలో ఇలాంటి నీచమైన దిక్కుమాలిన పనికిమాలిన అవాస్తవాలను ప్రచారం చేసినందుకు ప్రజలు చూసి 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 విసుగు చెంది మొన్న కర్రు కాల్చి వాత పెడితే 11 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా రాలా, బుద్ధి రాలా. అయినా ఎవడైనా ఆత్మపరిశీలన చేసుకుంటారు. అరే 151 సీట్ల నుంచి ఎందుకు పడిపోయాం 11కి? మనకు ఒక ఛానల్ ఉంది, మనకు ఒక పేపర్ ఉంది, మనకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది. 5 ఏళ్ల పాటు సోషల్ మీడియా పేరుతో ప్రభుత్వ సొమ్మును కోకొల్లగా చేసాం, డిజిటల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేసాం. అయినా మనకు 11 సీట్లు రావడం ఏంటని కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఆలోచించుకోవద్దా? ఇలాంటి నీచమైన రాతలు రాసినందుకే ఈ వ్యక్తి మీద ఇప్పటికే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది విభజన చట్టంలోని సెక్షన్ 78కు విరుద్ధం అని చెప్పి ఆయన నియామకం చెల్లదని చెప్పి అప్పట్లో కోర్టు చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ వ్యక్తిని వీళ్ళు సీనియర్ న్యాయవాది మీద పోలీసులు గోండాగిరారు. ఒక ఎంపీడీఓగా వచ్చిన వ్యక్తి నియామకం కూడా చెల్లల. ఇంత దారుణమైన రాతలు వాస్తవానికి జరిగింది తప్పు అయినప్పుడు, చేసింది మీ నేత అయినప్పుడు మేము ఖండిస్తున్నామని చెప్పి ఊరుకుంటే ఎవడో దాని గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి పరామర్శించారు కదా. వాస్తవానికి ఉద్యోగుల్లో ఒక రకంగా మనోధైర్యం ఇవ్వటమే. పవన్ కళ్యాణ్ ఒక ఉద్యోగం మీద దాడి జరిగి ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి పరామర్శించడం అంటే మంచి విషయం. రేపొద్దున ఉద్యోగులకు కొంత భరోసా, రేపొద్దున ఎవడైనా దాడి చేస్తే మనకు ప్రభుత్వం నుంచి రక్షణ దొరుకుతుందని ఒక భరోసా అయితే దొరికింది. ఇలాంటి దిక్కుమాలిన రాతలు ఎప్పటికైనా మానుకోకపోతే వచ్చేసారి ఈ 11 సీట్లు కూడా రావు వైసీపీ.